ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 24వ తారీఖు. ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంకు పాజిటివ్గా ఉంది, డాక్టర్ రెడ్డిస్ పాజిటివ్గా ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్గా ఉంది, ఇన్ఫోసిస్ స్లైట్గా పాజిటివ్గా ఉంది ఫ్రెండ్స్. వెరాజ్ ఐటీ కంపెనీ విప్రో వచ్చేసరికి నెగిటివ్గా కనిపిస్తుంది. సో బ్యాంక్స్లో అయితే కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది ఓవరాల్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది ఒకసారి చూస్తే మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, రియాలిటీలో కొద్దిగా మీడియాలో రికవరీ అనేది కనిపించింది. ఎఫ్ఎంసీజీ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇండిసెస్ ఐటీ కొద్దిగా రికవరీ అయితే జరిగింది. ఫార్మా పాజిటివ్గా ఉంది, ఎనర్జీ సెక్టర్ ఫ్లాట్గా ఉంది. వెరాజ్ ఫ్రెండ్స్ హెవీగా సెల్లింగ్లో ఉన్నాయి రియాలిటీ, మెటల్స్, పిఎస్యూ బ్యాంక్స్. ఓకే, సో ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఎక్కువ సైడు బేరిష్ సైడే కనిపించినాయి. బట్ చూద్దాం గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్రాన్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ముఖ్యంగా ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే దగ్గర దగ్గర 100 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. రష్యా పాజిటివ్గా కనిపిస్తుంది, జపాన్ పాజిటివ్గా ఉంది, హాంకాంగ్ నెగిటివ్గా ఉంది, లండన్ నెగిటివ్గా ఉంది, జర్మన్ నెగిటివ్గా ఉంది, అండ్ యూరోప్ నెగిటివ్గా ఉంది, అండ్ యుఎస్ మార్కెట్స్ డౌ జోన్స్ కూడా నెగిటివ్గా ఉంది. డౌ జోన్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి దగ్గర దగ్గర 90 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ సౌత్ కొరియా కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో యుఎస్ మార్కెట్స్ అండ్ ఇవి కొంచెం నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఓవరాల్ సెంటిమెంట్ అనేది గ్లోబల్గా మనం కొంచెం బేరిష్ సైడ్ తీసుకోవచ్చు. ఇక ఎకనామిక్ క్యాలెండర్ నిన్నటి రోజున హాలిడే, ఎటువంటి ఈవెంట్స్ అనేది లేదు ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనకి జర్మనీకి సంబంధించిన ఇన్ఫో బిజినెస్ క్లైమేట్ ఇండెక్స్ అనేది రాబోతుంది. అది బేసికల్గా ఫండమెంటల్ మనకి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మనం లాస్ట్ వీక్లో ఉన్నాం ఎక్స్పైరీకి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి ఏ స్టాక్ కూడా బ్యాన్ లిస్ట్లో కనిపించట్లేదు. రిజల్ట్స్ అయితే ఇండస్ఇండ్ బ్యాంక్ పర్సిస్టెన్స్ అనేది ఇవ్వబోతుంది. ఇండస్ఇండ్ బ్యాంకులో ఎక్స్పెక్టేషన్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఒకవేళ మార్కెట్ అవర్స్లో ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసిందంటే మనకి ఏమవుతుందంటే స్ట్రాంగ్గా మార్కెట్ అనేది పాజిటివ్గా మూవ్ అవ్వచ్చు. ఒకవేళ పాజిటివ్గా ఇస్తే పర్సిస్టెంట్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తుంది. సో ఈ రెండు కూడా ఏంటంటే వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే 17,700 కాల్ అయితే హెవీగా సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది. దాని తర్వాత ఓటీఎం ఇది 18,500. ఓకే, అది కూడా సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది. సపోర్ట్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 17,500 అంత అగ్రెసివ్గా లేదు, కానీ 17,500. దాని తర్వాత ఓటీఎం 17,000 దగ్గర కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఎఫ్ఐఎస్ అయితే హెవీగా సెల్ చేశారు, 2,116 కోట్లు. డిఐఎస్ 1,632 కోట్లు బై చేశారు క్యాష్ మార్కెట్లో. నెట్ చేసుకున్నట్టయితే మనకి 484 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా డెరివేటివ్ డేటా అనేది చూసుకున్నట్టయితే మనకి ఎఫ్ఐఎస్ అండ్ ప్రొప్రైటరీ ఇద్దరు కూడా షార్ట్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది వయా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. అదేవిధంగా క్లయింట్ అండ్ డిఐఎస్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక డౌ జోన్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ప్రీవియస్గా ఏంటంటే ఈ లెవెల్ 31,744 దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది స్ట్రాంగ్గా. అండ్ ఒక ప్రీవియస్ స్ట్రక్చర్ బ్రేక్అవుట్ అయితే అయింది పాజిటివ్గా. సో ప్రస్తుతానికి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి 33,860 దగ్గర బ్రేక్అవుట్ అయింది. మళ్ళీ రీటెస్ట్ అయితే జరుగుతుంది. ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ 34,570. సో ప్రస్తుతానికి అయితే ఫ్రెండ్స్ డౌ జోన్స్లో మనకి స్లోగా ఇండెసిషన్ జరుగుతుంది. సో ఎక్స్పాండ్ అవ్వచ్చు, మూవ్ ఐదర్ సైడ్ అనేది ప్రస్తుతం అయితే ప్యూర్ కన్సోలిడేషన్ అనుకోవచ్చు, ఇండెసిషన్ అనుకోవచ్చు జరుగుతూ ఉంది. అన్ని క్యాండిల్స్ కూడా మనం చూస్తే ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్స్ జరుగుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్లో ఫ్రెండ్స్ డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ స్ట్రాంగ్ బై అనేది ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్ సజెస్ట్ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఫ్రెండ్స్ నిఫ్టీ 50లో మనకి స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇకపోతే మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది అనుకున్నాం కదా. మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయింది అనేది చూద్దాం ఫ్రెండ్స్. 17,624 దగ్గర నిఫ్టీ అనేది క్లోజ్ అయింది. 17,625 రఫ్గా. సో ప్రస్తుతం అయితే 17,755 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే 120 పాయింట్స్ ప్లస్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే ఫ్రెండ్స్ మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, దాట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.